మూవీస్ ఫస్ట్‌గా 2 చిన్న సినిమాల గురించి చెప్పాలి. 'M4M మోటివ్ ఫర్ మర్డర్' అండ్ 'మరీచిక' అని. ఈ 2 మూవీస్ మనం ఆన్ పేపర్ చూసామంటే 2 కూడా చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఎగ్జిక్యూషన్‌లో మేబీ వాళ్ళ ల్యాక్ ఆఫ్ డైరెక్షనల్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేకపోతే పేపర్ మీద సరిగ్గా రాసుకోలేదో డైలాగ్స్ గానీ, ఆ సీన్స్ గానీ అనిపించింది. కానీ మీరు కొన్ని తప్పులు ఉంటాయి వీటిల్లో. అవి క్షమించేసి ఒక జనరస్ ఆడియన్స్‌గా చూస్తే యూ విల్ లైక్ దీస్ మూవీస్. లేదు అంత కరెక్ట్‌గా చూడాలంటే మీకు నచ్చకపోవచ్చు. బట్ వాళ్ళ ప్రయత్నానికైతే మెచ్చుకోవచ్చు. అంటే 2 కూడా థ్రిల్లర్ మూవీస్ లానే ఉంటాయి. ఒకటి లేయర్డ్ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది. మరొకటేమో ఒక సైకో థ్రిల్లర్ మూవీలా ఉంటుంది 'M4M'. యూ కెన్ గివ్ ఏ ట్రై ఇఫ్ యూ కెన్ ఎక్స్‌క్యూజ్ దోస్ మిస్టేక్స్. నెక్స్ట్ 'టైటాన్' అని ఒక వెబ్ సిరీస్ చూసాను. మేడ్ ఇన్ ఇండియా 'టైటాన్' అని. 'టైటాన్' అంటే అసలు నాకు టాటా ఇండియా తమిళనాడు అని ఇంతవరకు తెలియదు. కానీ ఇదైతే అద్భుతంగా అనిపించింది నాకు వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అసలు 'టైటాన్' ఎలా వాచ్ ఫామ్ అయింది, ఇండియన్ ఫస్ట్ వాచ్ క్వాడ్స్ వాచ్ అది, టాటా వాళ్ళు ఎట్లా దానిలోకి వచ్చారు, దీంట్లో అసలు మెయిన్ ఆ స్టోరీ కంటే కూడా ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి. అసలు బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఇదే మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఇది. లాస్ట్గా 'బ్లాస్ట్'. ఈ 'బ్లాస్ట్' టైటిల్ కాకుండా వేరేది పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్. 'బ్లాస్ట్' అంటే మన టిపికల్ అర్జున్ మూవీ అనుకొని జనాలు పోలేదు అనుకుంటున్నాను. బట్ ఇది అసలు ఇట్స్ డిఫరెంట్ మూవీ. ది బెస్ట్ స్క్రీన్ ప్లే డ్రివెన్ మూవీ ఇదైతే. అంటే మూవీ స్టోరీ చెప్పాలంటే ఇప్పుడు 'మా ఇంటి బంగారం' ఇంకొక వర్షన్ అనుకోవచ్చు. కానీ స్క్రీన్ ప్లే మటుకు అద్భుతం అసలు. చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లేతో నడిపించేశాడు మొత్తం మూవీ కూడా. ఇదైతే ఒక మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ.